ఘనంగా శ్రీ 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 కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం కర్నూలు సమీపంలోని ఇందిరమ్మ కాలనీ నందు కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గుడిని 2024 సంవత్సరం నవంబర్ 9న స్టార్ట్ చేసి 1 సంవత్సర కాల వ్యవధిలోనే పూర్తి చేయడం జరిగింది. ఆలయ ప్రతిష్ఠలో భాగంగా 13వ తారీఖున గణపతి పూజతో మొదలై విగ్రహాలను తెచ్చి ఊరేగింపు చేసి రాత్రి జలాదివాసంతో మహామంగళ హారతితో ముగిసింది. 14వ తారీఖున జలాదివాసము గ్రామోత్సవము మహామంగళ హారతితో ముగిసింది. 15వ తారీఖున విగ్రహాల ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్దయ్య, కౌలుట్ల, కాశన్న గౌడ్, రమణ, గోపాల్, డి రామకృష్ణ, సోమన్న, నాగేశ్వరరావు, భరత్ కుమార్, సత్యనారాయణ సింగ్, శ్రీపతి శివ, రామకృష్ణ గౌడ్, బ్యాంక్ రమణ, కురవ పరమేశ్వరుడు, కురవ బలరాం, టైలర్ శ్రీను, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. 1 ఇయర్ లోపల పూర్తి చేసుకొని కాలనీ ప్రజల సహాయ సహకారాలతో మేము కమిటీ సభ్యులుగా 35 మంది సభ్యులుగా ఏర్పడి చందాలు, విరాళాలు, కానుకలుగా వసూలు చేసుకొని 1 ఇయర్ లోపల కంప్లీట్ చేసుకొని గుడి అనర్గళంగా ప్రారంభోత్సవం చేసుకున్నాము. ఓన్లీ కాలనీ ప్రజల సహాయ సహకారాలతో కమిటీ సభ్యులుగా ఏర్పడి మాత్రమే చేసుకున్నాము. బయటి దాతల ద్వారా ఏర్పాటు చేసుకున్నాము. 13, 11, 25న గణపతి పూజతో ప్రారంభమై రాత్రి జలాదివాసంతో విగ్రహాలని ముగిసినవి. మహామంగళ హారతితో ముగిసినది. 14వ తారీఖు ధాన్యాదివాసము, ప్రాతకాల పూజ, గ్రామోత్సవము, మహామంగళ హారతితో ముగిసినది. 15, 11, 2025న విగ్రహాల ప్రతిష్ట ఘనంగా జరిగినది. కౌలుట్ల, నా పేరు కౌలుట్ల. కమిటీ సభ్యులలో నేను ఒకటిగా ఉన్నాను. కాలనీలో మేము ప్రారంభించినప్పటి నుంచి గుడికి చాలామంది భక్తులు మరియు బయట కూడా చాలామంది పింఛన్ అధికారులు కానీ, తర్వాత పెయింట్ షాప్ వాళ్ళు కానీ, ప్లంబర్ షాప్ వాళ్ళు కానీ అక్కడి నుంచి కూడా మాకు చాలా వరకు సహాయం లభించింది. కావున వీళ్ళందరి సహాయంతో మేము ఇంత గొప్పగా ఇంత గ్రాండ్గా ఈరోజు చేసుకున్నామంటే దాతలు ఇచ్చినటువంటి సహకారంతో మేము చాలా ముందుకెళ్ళినాము. ఇదే ఉత్సాహంతో ఇట్నే ఇంకా కొన్ని కాలాలతో పాటు ఇంకా గుళ్ళు కట్టేది ఉంది, కళ్యాణ మండపం కూడా కట్టేది ఉంది. మిగతా నాయకులు కూడా మాకు సహకరించి ఈ యొక్క ఆలయానికి అభివృద్ధి కొరకు కళ్యాణ మండపం కానీ ఇతర సాయం కానీ ఇప్పటి వరకు మేము కోరలేదు. ఫస్ట్ మా పనేమో మేము చేసుకుని చూపించిన తర్వాతనే మేము ప్రతి అధికారులను కానీ నాయకులను కానీ కలవాలని చెప్పి అనుకున్నాము. కాబట్టి ఇప్పుడు కూడా మేము ఎవరిని ఆహ్వానించలేదు. ఏదైనా తప్పుంటే కూడా మమ్మల్ని మన్నించమని చెప్పి ప్రతి ఒక్క నాయకుని కూడా కోరుకుంటున్నాం. ఇప్పటికి మాకు అతిథులు అందరూ కూడా కాలనివాసులే. వారి సహకారంతోనే గుడి ఇంతవరకు నడిపించినాము. ఇప్పటి వరకు విజయవంతం చేసినటువంటి గౌండాలకు, సెంట్రింగ్ మేస్త్రీలకు మరియు ప్రజలకు వీరికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దయ్య, కమిటీ సభ్యుడు, ఇందిరమ్మ కాలనీ. నమస్కారం. నమస్కారం. నా పేరు పెయింటర్ గోపాల్. ఇందిరమ్మ కాలనీ గత 10 సంవత్సరాలు నివసిస్తున్నాను. ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ గుడి లేక చాలా ఇబ్బందులు పడ్డాం. 10 సంవత్సరాలు దాదాపు. ఈ స్థలం వచ్చి 3 ఏళ్ళైనా కూడా ఇంతవరకు ఎటువంటి అభివృద్ధికి నిర్మాణం నోచుకోలేదు. దాన్ని మేము సంవత్సరం క్రితమే మొదలుపెట్టి మేమందరము మా మిత్రులు పెద్దయ్య, కౌలుట్లన్న, రమణన్న, మా కాశన్నన్న, రామకృష్ణన్న, అంతా మిగతా నాగేశ్వరరావు, తర్వాత పిల్లలు శివారెడ్డి గారు, తర్వాత మన నారాయణ సింగ్, తర్వాత వినోద్, ఆటో శివ, టైలర్ సోదరి, వీళ్ళ చాలామంది దాదాపు 20 మందిని కలిసి దీన్ని చందాలు తిరిగి నెల దాదాపు తిరిగి పనులు పెట్టుకొని మొత్తం ప్రతి ఒక్కరు బుక్ పెట్టుకుని బుక్కు 20,000 దాదాపు వసూలు చేసి తర్వాత ఊర్లో కానీ ఎవరికి తెలిసిన మిత్రుల కాడ కానీ ఇప్పించుకొని వచ్చినాము. ప్రతి ఒక్కరి కాడ ఎంతో కృషి ఉంది. మన కాలనీ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు అప్పటికి ఇచ్చినారు నిర్మాణానికి, మళ్ళీ ఇప్పుడు కూడా ఇచ్చినారు, మళ్ళీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఈ కార్యక్రమం మా చేతుల్లో జరిగినందుకు మాకు ఎంతో రుణపడి ఉన్నాము. అంత ప్రజలకు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఆడపడుతులు వచ్చినారు. ఆడపడుతులు ఎంతో సంతోషపడుతున్నారు. ప్రతి ఇంట వడి బియ్యం జరుగుతుంది. దీని నుంచి వాళ్ళ పుణ్యము మనకు గుడి లేదని ఇన్నాళ్ళు ఎంతో బాధపడినారు. రోడ్డు మీద పోయి మొక్కుతున్నారు. ఎక్కలేదు, ఇంకా పల్లె పోయి మొక్కాలి. అట్లాంటిది మాకు ఇక్కడ సహకరించిన అందరికీ అధికారులకు, నాయకులకు, అందరికీ స్థలం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము కాలనీ తరఫున. ఇది ఇంకా వాళ్ళు మాకు ఎంతో అభివృద్ధి చేసి కళ్యాణ రూపం కట్టాలి. ఇంకా రాముల వారి గుడి కట్టింది. దీన్ని కూడా అందరూ సహకరించి మాకు ఏ నాయకులు తారతమ్యం లేకుండా మాకు ఎంతో అభివృద్ధి చేసినారు. మాకు కూడా అందరం కూడా ఇక్కడ పార్టీలు లేకుండా అందరూ కలిసిమెలిసి చేసుకున్న అన్నదమ్ముల వల్లే, కులాలు మతాలు లేవు, ఎంతో పకడ్బందీగా చేసుకున్నాము. అందుకు అందరు సంతోషిస్తున్నాము. అందరికీ అభివందనాలు. పెయింటర్ గోపాల్. ఈ 3 రోజుల నుంచి వచ్చినవి విగ్రహాలు వచ్చిన ఊరేగింపు చేసి జలాదివాసం చేసినాము రాత్రి.
ఆ రోజు మంగళహారతి ఇచ్చినాము. తర్వాత 14వ తారీఖు మళ్ళీ విగ్రహాలకు మళ్ళీ హోమాలు చేసేసి మళ్ళీ గ్రామోత్సవం విగ్రహాలలో ఊరేగింపు చేసినాము. ఊరేగింపు చేసిన రాత్రి మళ్ళీ ధాన్యాధివాదం చేసినాము. వడ్లు, బియ్యము, జొన్నలు అందరూ ప్రతి ఇంటి నుండి వచ్చినాయి. ఇప్పటి జొన్నలు కానీ వచ్చినాయి. అందరు ధాన్యాధివాదం చేసినాము. అది అయిపోయినాక ఈరోజు వచ్చేసి యంత్ర ప్రతిష్ట చేసినాము విగ్రహాలకు. ఇప్పుడు 12 గంటలకు ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా అయిపోయింది. అంత సాయంత్రంగా అంత మన పూజలు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అందరూ వచ్చి ఆడపడుచులు వచ్చి ఇప్పుడు మనకు అది వందలాది మంది భక్తులు వచ్చి దర్శించుకోవాల్సింది కూడా కోరుచున్నాము. ఫలాలు ఇచ్చి తర్వాత 3-4 నుంచి ఇంకా వాళ్ళ ఆడపడుచులకల్లా వడి బియ్యం పోసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజే అందరూ పోసుకోవాలి. సరే.